ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే మహాలక్ష్మి వర్క్ చేసుకుంటా ఉంటుంది ఆఫీస్ లో. చక్రి దగ్గర నుంచి కాల్ అయితే వస్తుంది. ఫస్ట్ మెసేజ్ పెడతాడు, మెసేజ్ చూసుకుంటుంది కానీ ఏ సమాధానం చెప్పదు. కాల్ చేస్తాడు, కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయదు. ఇంకా చక్రి అయితే కుమిలి కుమిలి ఏడుస్తా ఉంటాడు. అయ్యో ఒక్కసారి నా కాల్ లిఫ్ట్ చేయండి, నాకైతే చాలా గిల్టీగా ఉంది మీరు ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అని చెప్పి చాలా బాధపడుతుంటాడు. ఇంకా అదే సమయానికి మహాలక్ష్మికి వాళ్ళ ఆఫీస్ లో అయితే కాల్ చేస్తాడు, విక్కీ కాల్ చేస్తాడు. చక్రి అనుకుని ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాల్ చేయొద్దని అని చెప్పేసి కసురుతుంది. నేను అని చెప్పి విక్కీ అయితే మాట్లాడతాడు. ఇప్పుడు ఎందుకు చేశారండి మీరు అంటే వర్క్ అడిగాను కదా ఎంతసేపట్లో ఇస్తావు అని చెప్పి అడుగుతారు. ఒక హాఫ్ అన్ అవర్ లో ఇస్తాను అని చెప్పంటుంది. సరే తొందరగా ఇవ్వు అని చెప్పేసి అయితే ఫోన్ పెట్టేస్తాడు వాళ్ళ మేనేజరు. ఇంకా ఆ తర్వాత పక్కన నేను అడుగుతాడు అనమాట, అబ్బా లేడీస్ కి అయితే నువ్వు టైం ఇస్తావా అని చెప్పేసి అంటుంటాడు ఆ సంతోషం. నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి హాస్టల్ చూసుకోవాలి కదా, వాళ్ళ ఫ్రెండ్ కి అయితే చెప్పింది కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తో కాఫీ తాగుతా ఉంటుంది. కాఫీ తాగేసి వాళ్ళ ఇంటి గురించి చెప్తుంది. ఇట్లాగా మా ఇల్లు ఇట్లా ఉండింది, రావాలనుకుంటున్నాను నేను అనేసరికి, నాకు అనవసరం లేదు మీ ఇల్లు గురించి, నేను అడగను అనేసరికి, అది కాదు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా, నేనున్న ఇల్లు వచ్చేసి ఉదయాన్నే నాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు. నాకు ఇప్పుడు వాళ్ళు గిల్టీగా ఉంది నాకు అక్కడ, ఎందుకు అంటే ఏదో కష్టపడుతున్నాను అనిపిస్తున్నది నాకు, అందుకే నేనైతే వచ్చేస్తున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. సరే అంటే మీ హాస్టల్లో ఖాళీ ఉందా, వేకెన్సీ ఉందా అంటే సరే నేను కనుక్కొని చెప్తాను నేను అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అయితే చెప్తుంది. చెప్పు కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పంటుంది. ఇప్పుడు అంటే అదే చెప్తే ఈ రోజైనా సరే నేను వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో అయితే చెప్తుంది. ఇంకా వెళ్ళి అయితే హాస్టల్ అయితే చూస్తుంది. ఆమంతా రూల్స్ అనమాట. ఆ హాస్టల్ వార్డెన్ వచ్చేసి 3 నెలల అడ్వాన్స్ అడుగుతుంది. అలాగే హాస్టల్లో ఉండడానికి ఉదయం 5:30కి లేయాలి అంటుంది. ఆఫీస్ ఉన్నా ఆఫీస్ లేకపోయినా వెళ్ళిపోవాలంట ఇంట్లో అక్కడి నుంచి. రూల్స్ పాటించాలా అని చెప్పనంటుంది. ఇంకా రూమ్ చూస్తుంది, ఓకే అని చెప్పంటుంది. 3 నెలల అడ్వాన్స్ అయితే నా దగ్గర లేదు అంటే, లేదు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఈ మంత్ ఎండ్లో ఇస్తాను నేను అని చెప్పేసి అయితే ఆవిడైతే చెప్తుంది. ఇంకా కాదు రూల్స్ అతిక్రమించినట్టే అంటే చెప్పేసరికి, ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యాను కదా అని చెప్పేసి ఆ రూల్స్ అవుతా చెప్తుంది అనమాట. ఇంకా చెప్పేసి ఇంటికైతే వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఇంటికి వచ్చేసి పెద్దితో ఏం మాట్లాడదు. పెద్ద వచ్చేసి అక్కడ వంట రూమ్ లో ఉంటాడు. పెద్దితో కూడా ఏం మాట్లాడదు. గబగబా వచ్చేసి ఫేస్ వాష్ చేసేసుకొని డోర్ తీపోతుంది. ఎవరు అనేసరికి నేనే పెద్ది అంటే, ఏమ్మా పిలవచ్చు కదా, ఏమైనా కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా అనేసరికి, వద్దు పెద్ది మీ దగ్గర నుంచి నాకు ఒక పర్మిషన్ కావాలా, నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు ఉండు అని అయితే చెప్పొద్దు పెద్ది నాకు అని చెప్పేసి చెప్తుంది. అదేందమ్మా ముందర కాళ్ళకి బంధం వేసేస్తున్నావా అని చెప్పి అడిగితే, అవును పెద్ది నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను, ఎందుకంటే ఉన్నా కూడా ఒక బొమ్మలాగా ఉండాల్సి వస్తా ఉంది, నాకు సేఫ్టీ అనేది లేదు అని చెప్పేసరికి, నేను మీ నాన్నకంటే ఎక్కువ చూసుకున్నాను కదమ్మా, నువ్వు ఆడపిల్లవి బయటకి వెళ్తుంటే టయానికి వస్తావో లేదో అన్న విషయం కూడా నేను చూసుకున్నాను కదా అని చెప్పాలి. సరిగా చూసుకున్నారు కానీ ఇంట్లోనే నాకు అంత సేఫ్టీ లేదు కదా పెద్ద అని చెప్పేసరికి తను కూడా అవునులే అమ్మా సరేలే వెళ్ళులే అని చెప్పేసి తనైతే చెప్తాడు. అప్పుడే కన్నా కూడా వస్తాడు. కన్నా వచ్చేసి వదిన కోసము కూరగాయలు తీసుకొచ్చాను అని చెప్పేసరికి పెద్ద ఉండేసి అది మాధవ ఉండేసి, కన్నా కొన్ని నువ్వు స్మూత్ గా పెరిగావు, నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలా కొన్ని అని చెప్పేసరికి, ఏంటి ఆ నిజం అంటే అదిగో ఆమె బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా ఉంది అని చెప్పి చెప్తాడు. కన్నా కూడా చాలా బాధపడతాడు. అప్పటికే కేశవ వస్తాడు, చక్రి కూడా వస్తాడు. చక్రి కూడా బతుకు నడుకుంటాడు, నన్ను క్షమించండి అది తప్పైపోయింది, నేను వచ్చి తాగి వచ్చి నేను టచ్ చేశాను తప్పితే అంతకు మించి నేను ఏమీ చేయలేదన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య ఉండమని చెప్పి అని చెప్పంటాడు. కేశవ కూడా చెప్తాడు, అన్న నువ్వు చెప్తే తను వింటుంది, వాళ్ళ నాన్నకి సమానంగా నిన్ను చూసుకునింది, నువ్వు చెప్తే వింటుంది, నువ్వైనా చెప్పన్నయ్య అని చెప్పి పెద్దతో చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చేసి కంచే చేను వేస్తే ఎలాగా, మనల్ని నమ్ముకొని ఉన్నాము, మనమే అలా చేస్తే ఆవిడని ఎవరికి చెప్పుకుంటుంది, వెళ్ళిలే అమ్మ వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పంటుంది. కన్నా కూడా అడ్డుపడతాడు, పోవద్దు అని చెప్పి కన్నా కూడా అడ్డుపడతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఇక్కడ ఒక మరబొమ్మలాగే ఉండాల్సిందే, నేను ఇక్కడ నేను ఉండలేకపోతా ఉన్నాను, నేను ఉన్నాను లేనట్టే, నేను ఉన్నా చచ్చినట్టే అని చెప్పంటుంది. ఎందుకులే ఇంత బాధ అనేసి ఎవరు దారి వదులుతారు అనమాట. ఫస్ట్ పోనీము అని చెప్పి అడ్డు నిల్చుంటారు. ఈ అమ్మాయి ఇలా మాట్లాడేసరికి సరే వెళ్ళు అని అంటారు. వెళ్ళి ఇంకా ఆటో బుక్ చేసుకుంటుంది. పెద్ద వస్తాడు. పెద్ద వచ్చి నేను హాస్టల్ దాకా వదిలిపెడతానమ్మా అని చెప్పేసి
హాస్టల్ ఎక్కుతే పాప మా పిల్లకి పోవడానికి ఇష్టం లేదు, బాధపడతా ఉంటుంది. ఆటోలో పోతా పోతా వీళ్ళు వచ్చింది, వాళ్ళు ప్రేమగా చూసుకుని అంత గుర్తుకొస్తా ఉంటుంది, బాధపడుతుంది. తనకి పోవడం ఇష్టం లేదు, కానీ ఇతను ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి ఇలా పెద్ద మూర్ఖుడుగా బిహేవ్ చేశాడు అతను. చక్కెర వచ్చేసి అందుకనే వెళ్ళాలి అనుకునింది. పాపము వెళ్తా ఉంటుంది. అందులో మాధవ్ అడుగుతాడు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. ఆటోలో పోతున్నప్పుడు ఏమీ లేదు పది, కళ్ళల్లో కొంచెం నడిచిపడింది, అందుకే ఏడుస్తూ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పంటుంది. ఇంకా హాస్టల్ దగ్గర అయితే దిగుతారు. దిగిన తర్వాత ఆయన హాస్టల్ వార్డెన్ ఉంటారు కదా, ఐ మీన్ సెక్యూరిటీ ఉంటారు కదా, లోపలికి పంపించరు. నేను న్యూ జాయినింగ్ అని చెప్పంటుంది. సరే లోపలికి వెళ్ళి వచ్చేసేయండి అని చెప్పి అతను చెప్తారు. ఆయన ఏమో వార్డెన్ తో మాట్లాడాలని చెప్పేసి లోపలికి వెళ్తాడు అనమాట పెద్ద. ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి జాయిన్ అవుతుంది. సంతకం ఏమంటే హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఎవరైనా సంతకం కావాలని చెప్పి అడుగుతారు కదా, ఆయన వచ్చి సంతకం చేయడం అయితే జరుగుతుంది అనమాట రేపటి ఎపిసోడ్ లో. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కానీ చక్రి చేసింది తప్పే, నేను కాదను, కానీ ఏ రోజైనా సరే మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని ఒక్క మాట ఏ రోజైనా చక్రి చెప్పాడా? ఇలా సడన్ గా నువ్వు నా వైఫ్ వి, నేను నిన్ను నీ దగ్గరే పడుకుంటాను, నీ దగ్గరే ఉంటాను అనేసరికి అది తప్పుగా అర్థం వచ్చేసింది. అదే తను కంప ముంచిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా సరే నువ్వు అంటే నాకు ఇష్టము అని చెప్పుండాలి, చెప్పుంటే పోయింది. అది అతను అయితే చెప్పలేదు. ఈ అమ్మాయి కూడా హస్బెండ్ గా ఏ రోజు తన హస్బెండ్ ఏ రోజు ఆ అమ్మాయి ఫీల్ అవ్వలేదు. సో అతను ఒక పశువులాగా బిహేవ్ చేశాడు అని ఫీల్ అవుతా ఉంది. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. అయినా ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారా అనే విషయం అయితే కమెంట్ చేస్తారా, ఎందుకంటే నా వీడియో ఎంత దూరం పోతుందో తెలుసుకుందామని అడుగుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.